1 John chapter 1. లాస్ట్ వీక్ మనం అదే ధ్యానం చేసాము. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము. I spoke on the power of vision and imagination. దర్శనం యొక్క శక్తి, ఊహించుటలో ఉన్న శక్తి, ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. లాస్ట్ వీక్ దేవుడు అబ్రహామునకు అబ్రహాం యొక్క ఆలోచన విధానం ఎలా మార్చాడు, అబ్రహాము జీవితంలో వాగ్దాన నెరవేర్పును ఎలా తీసుకొని వచ్చాడు, బాబేలు గోపురమును కట్టుచున్నప్పుడు దేవుడు పలికిన మాట ఏంటి, ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ మీకు జ్ఞాపకం చేశాను. సో నేను ఈరోజు కూడా మీకు ఆ మాటల్లో నుంచే ఇంకొంచెం ఐ వాంట్ టు టాక్ ఆన్ ద పవర్ ఆఫ్ విజన్, దర్శనం యొక్క శక్తిని గురించి నేను ఈరోజు మీ గమనానికి తీసుకుని వస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటుమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మా మనోనేత్రములు వెలిగించి మన పెన్నడు చూడని సంగతులు మేము చూడగలిగినట్లు మాతో మాట్లాడండి. ఈ స్థలమును నాయన మమ్మలను మీ ఆధీనం చేసుకొనమని యేసునామమును ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవుడు ఒక వ్యక్తికి జవాబు ఎలా ఇస్తాడు? హౌ డస్ గాడ్ ఆన్సర్స్ ఎ మ్యాన్? మీరు దేవుని వాక్యం అంతా గమనిస్తే పాత నిబంధన నుంచి కూడా మనుషులు అవసరతలో ఉన్నప్పుడు దేవుడు తన వాక్కును పంపి వారికి జవాబిచ్చేవాడు. అనేక పర్యాయాలు, ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో మనం చూస్తే, వారు కష్టకాలం యెహోవాకు మొరపెట్టిరి, ఆయన తన వాక్కును పంపి వారిని విడిపించును అన్న మాట కనిపిస్తుంది. వారు శ్రమలో యెహోవాకు మొరపెట్టిరి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్నమాట. సో ఎవ్రీ టైమ్ గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్, హీ సెండ్స్ హిస్ వర్డ్ అండ్ దెన్ హీ డస్ ద వర్క్. ఎందుకనంటే ఆయన వాక్యమునకు బయట పని చేయడు. ఆయన చేసే పని వాక్య పరిధిలోనే ఉంటుంది. వాక్యమునకు వెలుపట, వాక్యమునకు భిన్నముగా, వాక్యమునకు వేరుగా దేవుడు పని చేయడు. సో కాబట్టి గాడ్ ఆన్సర్స్ మ్యాన్ బై ద వర్డ్. గాడ్ వర్క్స్ ఫర్ ద మ్యాన్ త్రూ ద వర్డ్. ఆయన వాక్యము ద్వారా జవాబిస్తాడు, వాక్యము ద్వారా మనుషులో పనిచేస్తాడు. అందుకనే మన జీవితానికి దేవుని వాక్యము ప్రమాణమై ఉండాలి. ఈ వాక్యము అన్న మాటనే మనము అనేక పర్యాయాలు వాగ్దానము అని కూడా అంటాం. ఈ వాక్యము అన్న మాటకి మరొక మాట కూడా వాక్యంలో రాయబడింది. అది కొంచెం లోపలికి వెళ్తే దాని యొక్క లోతైన అర్థం మనకు అర్థమవుతుంది. ఏంటంటే, ఐ కాల్ ఇట్ విజన్, దర్శనము. ఈ చదివిన వాక్యంలో, యోహాను పత్రికలో యోహాను కలిగిన అనుభవం ఇది. జీవవాక్యమును గూర్చినది అంటే హీస్ టాకింగ్ అబౌట్ జీసస్. యేసు ప్రభుని వాక్యముగా చూసాం. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి మన కొరకు వచ్చాడు. అయితే ఈ మొదటి వచనం నాకు చాలా ఇష్టమైన వచనం.
ఎందుకని ఇష్టమైన వచనం అంటే యూ విల్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ జాన్స్ ఎక్స్పీరియన్స్. యోహాను ఎంత లోతులోనికి దేవునితో అనుభవంలోనికి వెళ్ళాడో మనకు అర్థమవుతుంది. ఆది నుండి ఏది ఉండెనో, మీ బైబిల్ చూడండి, మొదటి వచనం, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, ఆది నుండి జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, తర్వాత మేమేది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయును. నౌ లుక్ ఎట్ ద ఎక్స్పీరియన్స్ జాన్ వాస్ టాకింగ్ అబౌట్. ఆయన ఉన్నాడు, విన్నాము, చూసాము, కనుగొన్నాము, మా చేతులు దానిని తాకి ఐఎమ్ ట్రైంగ్ టు కాంప్రహెండ్ దట్. నేను ప్రభువుని అడుగుతున్నాను, లార్డ్ రివీల్, గివ్ మీ ఎ రివల్యూషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్. మా చేతులు దేనిని తాకి చూచెనో, ఆ వాక్యమును గురించి మాట్లాడుతున్నాను. దట్స్ వాట్ జాన్ వాస్ సేయింగ్ అని చెప్పి అన్నాడు. మేము ఈ విషయాలన్నీ మీకు ఎందుకు రాస్తున్నామంటే మాకులాగా మీరు సహవాసం కలవారై ఉండాలని రాస్తున్నాను అన్నాడు. మీరు మాతో కూడాను, అలాగే మీరు నేను కలిసి దేవునితో కూడా, ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా సహవాసం గలవారై ఉండునట్లుగా నేను ఈ విషయాలు రాశాను అన్నాడు. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గివెన్ టు ఫెలోషిప్ విత్ జీసస్. వాక్యం ఎందుకు ఇవ్వబడిందంటే క్రీస్తుతో సహవాసం చేయటకు ఇవ్వబడింది. సో దేవుని వాక్యం మనం ఎందుకు చదువుతున్నామంటే దేవునితో సహవాసం చేయటానికి మనం చదువుతూ ఉన్నాం. దేవుని వాక్యము మన జీవితం అంతటికీ కావలసిన పరిష్కారము వాక్యంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఈ వాక్యము అన్న మాటకి నేను ఇస్తున్న మరొక మాట ఏంటంటే దర్శనం అని ఇందాక మీతో చెప్పాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం దయచేసి చూడండి. Proverbs 29 సామెతలు 29వ అధ్యాయము. ఇది మనందరికి బాగా తెలిసిన పరిచయమైన వాక్య భాగమే, కానీ చాలా అద్భుతమైన మాట. తెలుగులో మాటకి ఇంగ్లీష్లో మాటకి చాలా వ్యత్యాసం ఉంది. చాప్టర్ 29 ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 18వ వచనం తెలుగులో. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. కనపడిందా? కట్టు లేక తిరుగుదురు అంటే దే విల్ రోమ్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్. ఏ నిబంధనలు నియమ నిబంధనలు లేకుండా మనుషులు విచ్చలవిడైపోతారు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. ఐ వాంట్ టు రీడ్ ఇన్ KJV, కింగ్ జేమ్స్ బైబిల్ చూడండి. వేర్ దెర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. ఆ మాట పట్టుకోవాలి. దర్శనము లేని చోటు ప్రజలు నశించెదరు అన్నమాట. దర్శనము లేని చోటు ప్రజలు నశించెదరు అంటే నాకు ఒక విషయం అర్థమైంది ఈ వచనము ద్వారా. అదేంటనంటే, అందుకని మీరు చూడండి, అక్కడ విజన్ అన్న మాట ఫస్ట్ లైన్లో మాట్లాడిన తర్వాత సెకండ్ లైన్కి వచ్చేసరికి దేవుని ధర్మశాస్త్రముల గురించి మాట్లాడుతున్నాడు. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్, బట్ హీ దట్ కీపెత్ ద లా హ్యాపీ హీ ఈజ్. తెలుగు బైబిల్లో కూడా ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. సో మీరు బాగా గమనించాలి, దర్శనము లేని చోటు నాశనము. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అంటే ల్యాక్ ఆఫ్ విజన్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. దర్శన లేమి నాశనమునకు దారితీస్తుంది. వింటున్నారన్నమాట. దర్శనము లేకపోతే, నా మాట బాగా వినాలి, దర్శనము లేకపోతే నాశనమునకు దారితీస్తుంది. దర్శనం అంటే ఏంటి? పడుకున్నప్పుడు మీకు కనపడేది కాదు. దర్శనం అంటే నేను కళ గురించి మాట్లాడట్లేదు. దర్శనం అంటే చాలామందికి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. నాకు ఒక దర్శనం వచ్చిందండి, ఆ దర్శనంలో నాకు ఫలాంది కనపడిందండి, ఆ దర్శనంలో నాకు ఫలానా వ్యక్తి కనిపించాడు, ఆ దర్శనంలో నాకు ఇలాగ అర్థమైంది, నేను దాని గురించి మాట్లాడట్లేదు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐ వాంట్ టు గివ్ ఎ బిబ్లికల్ డెఫినేషన్ ఫర్ విజన్. దర్శనమునకు వాక్యానుసారమైన నిర్వచనం మీకు చెప్తాను. దర్శనము అనగా నిన్ను గూర్చి
దేవుడు కలిగిన ఆలోచన యొక్క ప్రత్యక్షత. విజన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అన్ఫోల్డింగ్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ కన్సర్నింగ్ యువర్ లైఫ్. దేవుడు నీ పట్ల ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో, దేవుడు మీ పట్ల కలిగిన ఉద్దేశమును మీకు బయలుపరచుట దర్శనము. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక చిన్న సైట్ థాట్ ఇక్కడ. దర్శనం అన్న మాట దగ్గరకు వచ్చాను మీకున్న కన్ఫ్యూజన్ క్లియర్ చేయటం కోసం. దేవుడు దర్శనముల ద్వారా నడిపించడు. గాడ్ విల్ నాట్ లీడ్ పీపుల్ త్రూ విషన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత బైబిల్లో ఎక్కడ దేవుడు ఎవరిని దర్శనములతో నడిపించలేదు. ఆయన దర్శనములు ఇచ్చాడు, కానీ దర్శనములలో నడిపింపు ఇవ్వలేదు. ఆయన దర్శనముల ద్వారా వారికి లీడింగ్ ఇవ్వాలి. ఎందుకనంటే నూతన నిబంధన సంఘము దేవుని ఆత్మచేత వాక్యం చేత నడిపించబడాలని దేవుని ఆలోచన. మీరందరూ ఖచ్చితంగా బైబిల్ విద్యార్థులైతే మీకు ఒక సందేహం వచ్చుండాలి పాటికి. ఏంటి ఆ సందేహం అంటే, యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత పేతురు మధ్యాహ్నం మిద్దె మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దర్శనమందు అతనికి ఒక దుప్పటి కనపడి దాంట్లో ఉన్న చతుష్పాద జంతువులన్నీ తినమని దేవుడు అతనితో మాట్లాడిన దర్శనము, అది ఆయన ఆరోహణం అయిన తర్వాత వచ్చిన దర్శనమే కదా పాస్టర్ గారని మీరు అడగచ్చు. కానీ మీరు అక్కడ గమనిస్తే ఆయన దర్శనం ఇచ్చాడు, కానీ దర్శనములో నడిపింపలేదు. ఆయన తెలియజేశాడు. హీ రివీల్డ్ ద ప్లాన్. ఏంటి ప్లాన్ అంటే, పేతురు నీవు అన్యజనులకు సువార్త ప్రకటించాలని తెలియచేశాడు. ఈ పరిశుద్ధాత్మ వరము అన్యజనులకు కూడా నీ ద్వారా నేను పరిచర్య చేయబోతున్న దేవుడు తెలియజేశాడు. నడిపింపు ఆత్మ ద్వారా ఇచ్చాడు. అందుకని మీరు అక్కడ వచనాలు చదివితే ఆ దర్శనము చూస్తూ ఉండగా ఇది ఏమవునో అని ఆలోచిస్తూ ఉంటే దేవుని ఆత్మ పేతురుతో మాట్లాడి, నీవు లేచి కిందకు వెళ్ళు, నీ కొరకు 3 మనుషులు వచ్చి ఉన్నారు, వారితో కూడా అడ్డమేమి చెప్పకుండా వెళ్ళమన్నాడు. నో ద స్పిరిట్ స్పోక్. He saw the vision, but the Spirit spoke. Now, దర్శనము అంటే దేవుడు మీ కొరకు, మీ పట్ల, మీ ఎడల కలిగిన ఆలోచన, అది మీకు తెలియచేయటయే దర్శనము. మరి నాకు ఎలా తెలుస్తుంది చెప్తాను. సో ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ విజన్. సో ఇప్పుడు దర్శనము లేకపోతే నాశనము. సామెతలు 29:18 ప్రకారం దర్శనం అన్న మాటకి తెలుగు బైబిల్లో దేవోక్తి అన్నమాట. చాలా బాగుంది ఆ మాట కూడా, దేవోక్తి. సో దర్శనం అంటే, నౌ అండర్స్టాండ్ సంథింగ్, దర్శనం అంటే దేవోక్తి. ఇట్ ఈస్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుండి వచ్చుచున్న మాట దేవోక్తి. సో దర్శనము లేని ఎడల, దర్శనము లేని చోటు ప్రజలు నశించెదరు. అంటే దేవోక్తి లేకపోతే ప్రజలు నశిస్తారు. అంటే ప్రజలు నశించకుండా ఉండాలి అంటే వారికి కావాల్సింది ఏంటంటే దేవోక్తి. అంటే వారు నశించకుండా ఉండాలంటే వారికి కావాల్సింది ఏంటంటే దర్శనము. నౌ విజన్ ఈజ్ వైటల్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్. నీవు బ్రతికి ఉండటానికి, నువ్వు జీవించటానికి, నీవు ప్రోగ్రెస్ అవటానికి, మీ జీవితాన్ని కొనసాగించడానికి మనకు ప్రాముఖ్యమైనది ఏంటంటే దర్శనం. వాట్ కీప్స్ యూ. పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, ప్రార్థన జవాబులు ఆలస్యమైనప్పుడు, బ్రేక్ త్రూస్ ఆలస్యమైనప్పుడు, నీ జీవితంలో జరుగుతున్నవి ఎందుకు జరుగుతున్నాయో నీకు అర్థం కానప్పుడు నిన్ను సస్టైన్ చేసేది ఏంటంటే నీ హృదయమందు నీవు హోల్డ్ చేసిన దర్శనము. హల్లెలూయా. దర్శనం అనగా నీ ఎడల దేవుడు కలిగిన ప్రణాళిక, ద రివలేషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ కన్సర్నింగ్ యువర్ లైఫ్. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన మాట. సో గనుక ఇప్పుడు ఈ దర్శనము మనలోనికి దేవుడు ఎలాగా ఆయన బయలుపరుస్తాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. మీ కొరకు దేవుడు కష్టం చేసిన ఆలోచన, లేకపోతే మీ కొరకు రూపించిన ఆలోచన మీ ప్రక్కన కూర్చున్న వారి కొరకు రూపించలేదు ఆయన. ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన వ్యక్తిగతమైన కస్టమైజ్డ్ పర్పస్, కస్టమైజ్డ్ ప్లాన్. మనలో ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఆయన ఒక యూనిక్ ప్రణాళికను ఆయన నిర్ణయించి ఉన్నాడు. సో ఇప్పుడు నేను నా జీవితంలో
దేవుడు నా పట్ల కలిగిన ప్రణాళిక ఏంటో నేను తెలుసుకుంటే నా జీవితం యొక్క దర్శనం నేను పొందుకున్నట్టు అర్థం. ఆమెన్. కమాన్, ఆర్ యు ఆల్ విత్ మీ? సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ద విజన్ ఈజ్ గాడ్స్ మైండ్ కన్సర్నింగ్ యువర్ లైఫ్. సో ఇప్పుడు నేనేం చేయాలంటే, ఐ షుడ్ గెట్ ద విజన్. నాకు దర్శనము కావాలి. ఎందుకంటే దర్శనము లేకపోతే నాశనము. నా ఎగ్జిస్టెన్స్కి దర్శనము ప్రాముఖ్యం. సో దర్శనం ఏంటంటే దేవుడు నా పట్ల కలిగిన ప్రణాళిక. ఆ దర్శనము నేను ఎలా పొందుకోగలుగుతానంటే, నేను ఆయనతో సమయము గడిపినప్పుడు, నేను ఆయనతో సహవాసము చేసినప్పుడు, ఆయన వాక్య సహవాసము నేను చేసినప్పుడు నా జీవితమునకు ఆయన కలిగిన ప్రణాళికను ఆయన నాకు బయలుపరుస్తాడు. ఎప్పుడైతే అది నాకు బయలుపరచబడుతుందో అది నా హృదయమందు దర్శనము వలె ఉంటుంది. హల్లెలూయా. మీకు అందరికి అర్థమవుతుందా? మీరు అందరు నాతోనే ఉన్నారా? కమ నాతోనే ఉంటా ఆమేన్ చెప్పండి. రైట్. సో వాట్ ఈస్ ద విజన్ నౌ? వాట్ ఈస్ ద విజన్? ఈ దర్శనము ఎప్పుడైతే మన హృదయంలోనికి కలుగుతుందో ఆ దర్శనము నీ యొక్క హృదయములో అది చిత్రము వలె నీవు చూడగలిగినప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఇమాజినేషన్. నౌ విజన్ అండ్ ఇమాజినేషన్ గో టుగెదర్. మోషే ఏం చేస్తున్నావు ఇక్కడ? మా మామగారికి గొర్రెల మందు ఉంటే ఇటు తీసుకొచ్చాను నాయన. అవునా? కానీ విషయం ఏంటంటే, నీ పట్ల నేను కలిగిన ఆలోచన ఏంటంటే, నువ్వు ఇశ్రాయేలులందరిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని రావాలి. దట్స్ ద విజన్. నౌ సీ గాడ్ రెస్పాండ్స్ విత్ విజన్. ఐఎమ్ టెల్లింగ్ యూ. వెంటనే ఇప్పుడు అదొక పిక్చర్. అది మోషేకి నువ్వు వెంటనే తీసుకొని రావాలి. నేను తీసుకురావటం ఏంటి? నేనేంటి? నో, దట్స్ ద విజన్. దేవుడు ఆ దర్శనం, దేవుడు మోషే ఎడల తనకున్న ప్రణాళికను బయలుపరిచాడంటే, నౌ మోసెస్ గాట్ ద విజన్. గొర్రెల వెనకాల, కొండల వెనకాల, చెట్ల వెనకాల, పొలాల వెనకాల తిరుగుతూ తన జీవితాన్ని వృధా చేసుకుంటున్న మోషే, వెన్ హీ గాట్ ద విజన్, ఎప్పుడైతే ఆ దర్శనమును తన హృదయంలోకి తీసుకున్నాడో మోషే జీవితం ప్రయోజనకరం అవటం స్టార్ట్ అయింది. నేనేమంటానంటే, మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరము కూడా నిష్ప్రయోజకులుగా ఉండటం దేవుని చిత్తము కాదు. కానీ కొద్దిమంది మాత్రమే ఆ ప్రణాళికను పట్టుకున్నారు. నో, హీ విల్ నాట్ రివీల్ హిజ్ విజన్ టు యూ అన్లెస్ యువర్ విల్లింగ్. నీకు ఇష్టం లేకపోతే ఆయన చెప్పడు, బలవంతం చేయడు ఆయన. నో, ఇట్స్ యువర్ విల్లింగ్నెస్ దట్ హెల్ప్స్ యూ టు డ్రా ద విజన్. Now my point is, do you have a vision for life? నీ జీవితము కొరకు ఒక దర్శనం ఉందా నీకు? దేవుని యొద్ద నుండి నీ జీవిత దర్శనమును పొందుకున్నావా? అంటే పాస్టర్ గారు, నా మైండ్లో చాలా ఆలోచనలు ఉన్నాయి, నేను ఫలానా దట్స్ వండర్ఫుల్. నేను మీ ఆలోచన గురించి మాట్లాడట్లేదు. దేవుడు మీ ఎడల కలిగిన ఆలోచన. నువ్వు 100 కోట్లు ఆలోచిస్తే ఆయన 1000 కోట్లు ఆలోచించగలడు. ఎందుకనంటే మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు, మన త్రోవలు ఆయన త్రోవలు వంటివి కావు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన తలంపులు మన తలంపుల కంటే, ఆయన త్రోవలు మన త్రోవల కంటే అంత ఉన్నతమై ఉన్నవి. వాట్ ఈస్ ద హైయెస్ట్ దట్ యూ కెన్ థింక్? దేవుడు అన్నాడు, దట్స్ వెరీ లో ఫర్ మీ. సో మరేం చేయాలి? I want the best thing that I can do for my life is to get the vision that God has for me. నా జీవితానికి క్షేమం ఏంటంటే ఆయన ఆలోచనే. నీ జీవితానికి క్షేమం ఏంటంటే దేవుని ఆలోచనే. అది నువ్వు అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు, కానీ నువ్వు అనుకున్న దానికంటే శ్రేష్టమైనదిగా మారుస్తుంది నిన్ను. చాలాసార్లు నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలని ఆలోచిస్తావు. దేవుడు అనుకుంటాడు, నేను ఇక్కడే ఉంచి అక్కడ కంటే ఎక్కువ దీవించాలనుకుంటాడు. ద ప్రాబ్లమ్ ఈస్ ఇట్స్ యువర్ విల్లింగ్నెస్. సో వెంటనే దేవుడు అన్నాడు మోషేతో, మోషే
నీవు వెళ్ళి ఐగుప్తులో ఉన్న నా ప్రజలను వారిని తీసుకొని, ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 8 ఇన్ చాప్టర్ 3 ఎక్సడస్, నిర్గమకాండం 3:8 నీవు వారిని మంచి దేశమునకు, విశాలమైన దేశమునకు, నీవు అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించాలి. కమాన్, హల్లెలూయా. మీకు కనపడిందా వచనం? కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశం, అంటే గాడ్ ఈజ్ పెయింటింగ్ ఎ పిక్చర్, గాడ్ ఈజ్ రివీలింగ్ సంథింగ్ టు మోసెస్. మోషేకి ఒక ఇప్పుడు ఆ మాట చెప్పగానే మోషే ఆలోచన, నేను కూడా వచ్చిన చదవగానే వెంటనే నా మైండ్లో కనపడిన పిక్చర్ ఏంటంటే పాలు తేనె. ఇమాజిన్ ఎ ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ. అంటే దేవుడు ఏం చేశాడంటే ఒక విజన్ ఇచ్చేసాడు. సో మోషే వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేశాడు, హే, మిమ్మల్ని నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్ళటానికి దేవుడు నన్ను పంపించాడు. అంటే ఇప్పుడు వారందరూ దాన్ని ఎలా ఉంటుందో అని ఊహించటానికి ఆరంభించారు. కానీ వారు దేవుడు ఇచ్చిన ఆ దర్శనమును వారి హృదయములో, వారి ఇమాజినేషన్లో పెట్టుకోవటంలో విఫలమయ్యారు వారు. Now, you have to listen to me very carefully. Now, imagination is given to create future. ఊహించే శక్తి ఒక మనిషికి పుట్టుకతోనే వచ్చిన సామర్థ్యం ఏంటంటే ఊహించే సామర్థ్యం. ఎవరైనా ఊహించగలరు. ఇక్కడ మీరు కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఏదో జరుగుతుందని వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటారు, నేను ఊహించినట్లుగా లేదు అంటారు. అంటే నువ్వు ఊహించావు, యు ఇమాజిన్ సంథింగ్. లేదంటే కొన్నిసార్లు నేను ఊహించినట్లుగానే ఉంది అంటారు. లేదా మీరు ఫస్ట్ టైం ఏదైనా వేరే దేశానికి ఫ్లై అవుతున్నప్పుడు మీరు ఇంకొక 4 రోజుల్లో ఫ్లై అవుతారని ఉండగా ఈ నెలంతా కూడా మీరు ఫ్లై అవుతూనే ఉంటారు. ఎక్కడ చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే యువర్ ఇమాజినేషన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీరు నిజంగా ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ ప్లేన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అరే నేను అనుకున్నట్టుగా లేదంటే నువ్వేదో అనుకున్నావు, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు, నేను ఇలాగ అంటే యూ ఎక్స్పెక్టెడ్ సంథింగ్. అంటే ఇమాజినేషన్ ఈజ్ ఎక్స్పెక్టేషన్. అంటే నువ్వు ఊహిస్తున్నావు అంటే యువర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. కమ్ ఆన్, హల్లెలూయా. సో నువ్వు ఊహించే సామర్థ్యం, ఆలోచించే సామర్థ్యం దేవుడు నిన్ను మనిషిని చేసి, మనిషికి తలకాయ చేసి, లోపల ఒక చిన్న ఆలోచించే మెదుడు, తెలుగులో మాడుతుందనే అనుకోవద్దు, బుర్ర పెట్టాడు. అది వాడండి అంటున్నాడు ఆయన, అంతే. హలో, ఇప్పుడు మీకు అర్థమవుతున్నట్టుంది. వాడండి ప్లీజ్ అని దేవుడు అంటున్నాడు. కమ్ ఆన్, కెన్ ఐ హియర్ ఎ లౌడ్ హల్లెలూయా. కొంతమంది పిల్లలు అంటారు కదా, బుర్ర వాడవా అంటారు, లేదా మైండ్ వాడితే పనులు జరుగుతాయని. సో దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చాను బాబు అది నేను, ఆ బ్రెయిన్, ఆర్ ద ఎబిలిటీ టు థింక్, ఆలోచించే సామర్థ్యం ఎందుకు ఇచ్చానంటే, ఎందుకంటే దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ దాట్. దాంట్లో ఒక శక్తి ఉంది. ఏంటంటే ఇమాజినేషన్ ఈజ్ గివెన్ టు క్రియేట్ ఫ్యూచర్. అందుకనే లాస్ట్ వీక్ మీకు ఆ వచనం చూపించాను. నేను చెప్పే ప్రతి మాటకి ఇట్ ఈస్ బ్యాక్డ్ అప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ వేగ్ స్టేట్మెంట్స్. నేను ఊరికే సరదాగా ఫీల్ గుడ్ స్టేట్మెంట్స్ చెప్పట్లేదు. ఇవన్నీ వాక్యానుసారమైన మాటలే. కమ్ ఆన్, హల్లెలూయా. మీకు లాస్ట్ వీక్ ఆ వాక్యం చూపించిన ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనంలో యాంప్లిఫైడ్ క్లాసిక్ ట్రాన్స్లేషన్లో ఏమని రాయబడిందంటే, నీవు ఆలోచించినది, సో నౌ నథింగ్ దే హ్యావ్ ఇమాజిన్ దే కెన్ డూ విల్ బి ఇంపాసిబుల్ ఫర్ దెమ్. నేను చేయగలను అని నీవు ఆలోచించినది ఏదైనా కూడా ఆటంకపరచుట ఎవరి తరము కాదు అని వాక్యంలో రాయబడి ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో మై పాయింట్ ఈజ్, ప్రతి మనిషికి ఊహలు ఉంటాయి, ప్రతి మనిషికి ఆలోచనలు ఉంటాయి, ప్రతి మనిషికి చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. బట్ మై పాయింట్ ఈజ్, నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ తలంపులు దేవుని వాక్యపు వెలుగులో గనక వాక్యము చేత ఎఫెక్ట్ చేసుకొనగలిగితే, దేవుని దర్శనము, దేవుడు మీ కొరకు కలిగిన ఆలోచనను నీవు ఆలోచింప చేయటం ఆరంభించగలిగితే, ఇఫ్ యూ కెన్ బిగిన్ టు ఇమాజిన్ ద విజన్ దట్
God has given concerning your life, I am telling you, you will be creating a future that you're imagining according to the word of God. Hallelujah. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? అందుకనే ఈ ఇమాజినేషన్ కనుక మనము సరిగ్గా చేయకపోతే, ఈ మైండ్ సెట్ మారకపోతే, మార్నింగ్ సర్వీస్లో కూడా చెప్తాను, చాలామంది కొత్త చెప్పులు కొనుక్కుంటారు, దాచిపెడతారు వాడకుండా. కరెక్ట్ కదా? పక్కన వాళ్ళని చూడకండి. ఆ చెప్పు ఊడిపోతున్న టైంలో ఇది ఇంక ఊడిపోతుందేమో, కొంచెం ఏదో ఇట్లాగ అవుతుంది, లూజ్ అవుతుంది, ఊడిపోతుందేమో అనుకొని దాన్ని అట్లాగే దానికి ఏదో ఒకటి చేస్తారు. మీ ఇంజనీరింగ్ తెలివితేటలు బీటెక్ 4 సంవత్సరాలు చదివి దీనికి వాడతారు. అవసరం యాక్చువల్గా బయట రోడ్డు మీదకి వెళ్తే బయట ఉంటారు, కాబ్లర్ ఉంటాడు, తీసుకెళ్తే అతని దగ్గరికి నీట్గా చిన్నప్పుడైతే నా చిన్నప్పుడైతే ఒక మేక్ కొట్టేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళ దగ్గర గమ్ ఉంటుంది, రాస్తారు, అంటించేస్తారు, లేదంటే కుట్టేస్తారు. నీట్గా అది కుట్టించేసుకొని కొత్త చెప్పులు కొనుక్కొని లోపల పెడతారు. ఏంటి వాడలేదంటే నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉంది, పెళ్ళికి వేసుకుందాం అనుకుంటారు. ఎవరిదో పెళ్ళి, అది మీది కూడా కాదు, అయిపోయి ఉంటుంది మీకు ఆల్రెడీ ఆ టయానికి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, చెప్పులు పెళ్ళికి కాదు, మీకు. లేదంటే ఆ చెప్పులు పెట్టుకొని ఏదైనా అకేషన్కి వాడదాం అనుకుంటారు. లేదంటే ఆ చెప్పులు పెట్టుకొని ఏదైనా ఒక మీటింగ్ ఉంది, లేదంటే కాదు. విషయం ఏంటంటే, చెప్పులు పెళ్ళిళ్ళకో మీటింగులకు కాదు, చెప్పులు మీకు. ఎక్కడ మారాలి? ఇది ఇక్కడ మారాలి. కమ్ ఆన్, హల్లెలూయా. నిజంగా చెప్పులు కొనుక్కునేంత పేదరికం ఎవరికి ఉండదు. ఒకవేళ అనుకుందాం చెప్పులు కొనే స్తోమత కూడా లేదు పాస్టర్ గారు అంటే, దెన్ స్టార్ట్ బిలీవింగ్ విత్ ద షూస్. ఆ చెప్పులు కొనే దగ్గర విశ్వాసం ఆరంభించి ఆ తర్వాత చెప్పుల కంపెనీ గురించి ఆలోచిద్దాం. ఆమేన్. సో ఏంటి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ మైండ్ సెట్. నేను దీవించబడాలి, నేను ప్రాస్పర్ అవ్వాలంటే ఇది ఎక్కడ అవ్వాలంటే, ప్రాస్పర్ ముందు ఎక్కడ అవ్వాలి? ఇక్కడ అవ్వాలి. ఆమేన్. హలో, మీరందరూ నాతోనే అంటే ఆమేన్ చెప్పండి. వాక్యం అర్థమవుతుందా? వింటున్నారా? అందుకని ఇశ్రాయేలు ఏం చేశారంటే, అరే మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించి దేశమునకు తీసుకెళ్దాం అనుకుంటున్నాడు దేవుడు అని చెప్పి, సరే రండి అంటే బయలుదేరారు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వచ్చారు, లోపలికి రాగానే ఎర్ర సముద్రం. వెనక్కి తిరిగి చూస్తే ఫరో సైన్యం. వీళ్ళకి అర్థం కావట్లా. సరే దేవుడు అన్నాడు, వీళ్ళు అన్నారు ఆకలేస్తుందన్నారు. ఆకలేస్తుందంటే దేవుడు అన్నాడు, ఇంతవరకు మీ ముందు కానీ మీ తర్వాత కానీ ఎవరు అసలు ఇంతవరకు భూమి పుట్టిన దగ్గర నుండి ఎవరు తినని ఆహారాన్ని మీకు ఇస్తానని చెప్పి మన్నా ఇచ్చాడు. నథింగ్ లైక్ దట్ ఎగ్జిస్టెడ్ బిఫోర్. అంతకుముందు లేదు. సరే వీళ్ళు ఆ మన్నాను భుజించిన తర్వాత అంటారు, ఏదేమైనా కానీ అబ్బాయి అక్కడ తిన్న ఉల్లిపాయలు టాప్. అసలు ఎక్కడ అమ్మా? ఐగుప్తులో. అక్కడ పొద్దునుండి సాయంత్రం దాకా గడ్డి నువ్వే తీసుకొని, కొయ్యకాలు నువ్వే తీసుకొని, స్ట్రా అంతా నీవే తీసుకొని కష్టపడి వాటిని కాల్చి ఆ భయంకరమైన హాట్ టెంపరేచర్స్లో ఇటుకలు తయారు చేసి ఒళ్ళు హోరమయ్యేదాకా పనిచేసి సాయంత్రం వచ్చి ఇంటికి వస్తే బానిసగా నీకు వాళ్ళు ఇచ్చిన ఉల్లిపాయలు తెల్లగొడ్డలు బాగున్నాయి, ఇక్కడ అసలు ఏమీ లేదు, నువ్వు ఊరికే నిలబడితే నీ ముందుకొచ్చి ఆహారం పడుతుంటే ఇది నచ్చలా. అందుకనేమంటున్నారు, మాకు తెల్లగడ్డలు గుర్తొస్తున్నాయి, ఇంకేం గుర్తొస్తున్నాయి? ఉచితంగా తిన్న చేపలు గుర్తొస్తున్నాయి, ఉల్లిపాయలు గుర్తొస్తాయి. అన్ని వాక్యాల్లో ఉన్నాయి కదా. మీరు నన్ను అలా చూస్తారేంటి? ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు, అరే వేర్ ఆర్ వి గోయింగ్? వీఆర్ గోయింగ్ టు ఎ ల్యాండ్ వేర్ వి ఫైండ్ మిల్క్ అండ్ హనీ. కట్టని ఇంట్లను మీకు ఇస్తానన్నాడు, నాటని తోటలు మీకు ఇస్తానన్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశము, అది మంచి దేశం అన్నాడు, విశాలమైన దేశం అన్నాడు. అయితే ఇక్కడ మీరు కష్టపడకుండా మీకు ఆహారం ఇస్తానన్నాడు. మన్నా అసలు ఇంతవరకు దేవదూతలు భుజించే ఆహారమును భుజిస్తూ ఉంటే వీళ్ళ మైండ్ ఆ పాత చెప్పుల్లాగా. నాకు అందుకే డౌట్, ఇశ్రాయేలుకి ఆయన చెప్పులు కాలుతో పాటు పెంచాడు. అవునా? వాక్యాలు ఉంది కదా, వాళ్ళ చెప్పులు పాతగిల్లలేదు, కాళ్ళు వాయలేదు. ఎందుకంటే ఇన్ని లక్షల మందికి అన్ని జతలు చెప్పులంటే మళ్ళీ వీళ్ళు అదేసుకొని ఇదేసుకొని మాకు ఇది బాగాలేదని మళ్ళీ పాతే పడేయకుండా అవి క్యారీ చేసి మళ్ళీ కొత్తవి కొనుక్కొని ఎన్ని చేస్తారని.
ద మైండ్ సెట్ ప్రాబ్లం. సో దేవుడు నీకు ఇచ్చాడు దర్శనం. వాట్ ఈస్ ద విజన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ కన్సర్నింగ్ యువర్ లైఫ్? నీకే అర్థమవుతుంది. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థనలో, లేకపోతే దేవుని వాక్యాన్ని పర్సనల్ మెడిటేషన్, నీ వ్యక్తిగత వాక్య ధ్యానంలో దేవుడు ఇది నీ జీవితమునకు సంబంధించినది అన్న ఒక వాక్యం ఎప్పుడైతే నీ ఆత్మలోకి డ్రాప్ అవుతుందో, నో దట్ ఈస్ ద విజన్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి నా దర్శనం. అండ్ బిగిన్ టు థింక్ ఆన్ ఇట్, బిగిన్ టు మెడిటేట్ అపాన్ ఇట్. దాని మీద ధ్యానించండి, దానిని గురించి ఆలోచించండి. అది నీ మనస్సులో, నీ హృదయములో ఒక దృశ్యము వలె ఏర్పడినంత వరకు నువ్వు ధ్యానించగలిగితే, నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ దర్శనము, ఈ ఊహ, లేకపోతే ఈ ఆలోచన దేవుడు నీ కొరకు నిర్ణయించిన దానిలోనికి ప్రవేశించటానికి సహాయపడుతుంది. హల్లెలూయా, ఆమేన్. నేను లాస్ట్ ఫ్రైడే అదే వాక్యం చెప్తా ఉన్నాను. అబ్రహామును లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడన్నాడు, నీవు కనులెత్తి చూడు. అక్కడ ఉన్న మంచి ప్లేస్ని లోతు చూస్ చేసుకున్నాడు. యొర్దాను నది ప్రాంతాన్ని లోతు చూస్ చేసుకున్నాడు. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. రైట్, యొర్దాను ప్రాంతము మంచి పచ్చగా ఉంది. ఐగుప్తు దేశము యెహోవా తోట వలె కనపడింది అన్నాడు ఆదికాండం 13వ అధ్యాయంలో. లోతు దాన్ని ఏర్పరచుకొని, లోతు తన కుటుంబము, తన మందలు, తన పశువుల కాపర్లతో అక్కడికి వెళ్ళిపోయి ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా అబ్రహాము మిగిలి ఉన్న స్థలము అరణ్య భూమి తప్ప ఇంకోటి లేదు. ఇట్ వాస్ జస్ట్ విల్డర్నెస్, ఇట్స్ ఎ డెజర్ట్ అంతే. కింద చూస్తే ఇసుక, పైకి చూస్తే ఆకాశం తప్ప ఏమీ లేదు. అబ్రహాంతో పాటున్న 318 మంది, అబ్రహాంతో ఉన్న దట్ ఓల్డ్ లేడీ శారమ్మ, ఇంకా గొర్రెలు మందలు తప్ప ఇంకా ఏమీ లేదు. కానీ దేవుడు అన్నాడు అబ్రహాముతో, అబ్రహాము నీ కన్నులెత్తి చూడు, నీవు చూచినంత నేను ఇస్తాను, నీవు చూచినంత నేను ఇస్తాను, నీవు చూచినంత నేను ఇస్తాను, నీవు చూచినంత నేను ఇస్తాను. వాట్ యు సీ, దట్స్ వాట్ ఐ గివ్ ఏబ్రహాం. ఇప్పుడు నేనేమంటానంటే, అబ్రహాము కనులెత్తి చూశాడు. అబ్రహాము ఏమి చూశాడో నేను చెప్తాను. దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్ ఆన్ ఫ్రైడే, జస్ట్ ఫర్ ద కనెక్షన్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఐఎమ్ టెల్లింగ్. అబ్రహాము ఏమి చూశాడంటే, అతడు ఎక్కడ ఉన్నాడో కాదు, ఎక్కడ ఉండగలడో చూశాడు అబ్రహాము. హల్లెలూయా. అబ్రహాము దగ్గర ఏమి కలిగి ఉన్నదో కాదు, అబ్రహాము ఏమి కలిగి ఉండగలడో చూశాడు అబ్రహాము. అబ్రహాము ఏమి చేస్తున్నాడో కాదు, ఏమి చేయగలడో చూశాడు. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు చూసింది నేను ఇస్తాను అన్నాడు. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఈ రోజున నీ దగ్గర, నీ ఎదుట ఉన్న పనికి నీ చేతిలో ఉన్న ధనము సరిపోలా. డోంట్ వరీ. నీ దగ్గర ఉన్నది కాదు, ఏమి ఉండగలదో నువ్వు చూస్తే, నీ ఎదుట ఉన్న టాస్క్, నీ ఎదుట ఉన్న పనికి తగిన సామర్థ్యము నీకు లేదు, నువ్వు ఏమి చేస్తున్నావో కాదు, ఏమి చేయగలవో నీవు చూస్తే. నాకు ఎలా తెలిసింది పాస్టర్గా నేను ఏమి చేయగలను? చదువు వాక్యం చదువు. వాక్యములో ఉంది, నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలనని చెప్పాడు ఆయన. నమ్మట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమని చెప్పాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యమును కలుగు చేశాడని చెప్పాడు ఆయన. యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్ దట్ గాడ్ క్యాన్ డూ. దేవుడు చేయగలిగిన సమస్తము నీవు కూడా చేయగలవు. ఎందుకని యూ ఆర్ ఎ న్యూ క్రియేషన్ త్రూ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. కమ్ ఆన్, గివ్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. క్రీస్తు నందు నేను నూతన సృష్టి. మా డాడీ, నా కొడుకుని చూసినప్పుడల్లా మా డాడీని చూసుకుంటూ ఉంటాడు. నాకులాగే ఉన్నాడు నాన్న, నాకులాగే నడుస్తున్నాడు నాన్న, నాకులాగే ఉన్నాడు, నేనే పుట్టినట్టున్నా నీకు, మురిసిపోతూ ఉంటారు. దేవుడు ఎంత మురిసిపోతున్నాడు తెలుసా నిన్ను చూసి? ఆయన పోలికలో చేశాడు నిన్ను, ఆయన సామర్థ్యముతో చేశాడు నిన్ను, ఆయన చేయగలిగిన సమస్తము నీవు చేయగలిగినట్లుగా చేశాడు ఆయన. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ యు ఆర్ నాట్ విల్లింగ్. నరుని ఆలోచనలో శ్రేష్టమైన మార్గం అని ఒకటి ఉంది. నరుడు తనకు తెలిసినది, తనకున్నది, తనకున్న జ్ఞానము, ఇది మంచిది, నాకు ఇది తెలిసిలే అని తన సొంత ఆలోచనతో ఏర్పరచుకున్న మార్గం ఒకటి ఉంది. వాక్యంలో రాయబడింది, అది చివరికి నాశనమునకు నడిపిస్తుంది. వింటున్నారా? హల్లెలూయా. Come on, hallelujah. No, my point is,
వాట్స్ ద విజన్ ఫర్ యువర్ లైఫ్ టుడే? వాట్స్ ద విజన్? ఆ దేవుని వల్ల కలిగినదైతే నేను చెప్తున్నాను, ఎవరు దాన్ని ఆపలేరు. అందుకని ఆ రోజు మీరు అయిపోయింది నా వర్తమానం. ఇంకా అబ్బా ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు. నో లిజన్, సీరియస్లీ, ఐఎమ్ డన్ ఫర్ టుడే. ఐ వాంట్ యూ టు గెట్ దిస్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ స్పిరిట్. యేసుప్రభు అన్నాడు, నేను ఎవరైనా అనుకుంటున్నారు అందరూ అన్నాడు శిష్యుల్ని పిలిచి. వాళ్ళు అన్నారు, ప్రభా కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది ఇర్మియా అంటున్నారు, కొంతమంది యోనా అంటున్నారు. సరే వాళ్ళందరూ కాదు, మీరు చెప్పండి నేను ఎవరు అనుకుంటున్నారు మీరు అంటే వీళ్ళు కూడా మేము కూడా కొంచెం అటు ఇటుగా అదే అనుకుంటున్నాం. ఏలియానో లేకపోతే ఆ ప్రవక్తో. వెంటనే పేతురు అన్నాడు, కాదు కాదు, నీవు సజీవుడైన దేవుని కుమారుడివి. వెంటనే యేసుప్రభు కనెక్ట్ అయిపోయాడు దానికి. యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అనగానే యేసుప్రభు వారు పేతురుని చూసి అన్నాడు, సీమోన్ బర్యోనా, నా తండ్రి నీకు బయలుపరుచుకుంటే నీకు తెలియదు. యు నో దిస్ బికాజ్ మై ఫాదర్ హ్యావ్ రివీల్డ్. అంటే ఇప్పుడు నేను ఎన్డీవీలో చెప్తాను. ఎన్డీవీ అంటే నెహెమియా డేవిడ్ వర్షన్. ఇది నా వర్షన్, ఇంకా ప్రింట్ అవ్వాలి. బట్ లిజన్, యా, నేను అప్పుడప్పుడు చెప్తున్నా, నా వర్షన్ వచ్చిన రాసుకోండి, ఓకే? అంటే దేవుడు ఏమన్నా యేసుప్రభు ఏమన్నాడంటే పేతురుతో, పీటర్, ఇంతవరకు నన్ను ఎవరు చూడని ఒక డైమెన్షన్ నాలో ఉంది, ఎవరు కనుగొనని ఒక డైమెన్షన్ నాలో ఉంది. అది నువ్వు కనుగొన్నావు ఎలాగంటే త్రూ రెవల్యూషన్ అంటే అని చెప్పి ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు పేతురు గురించి, మా పేతురు, నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంగమును కడుదును అంటే వాట్ ఈస్ ఈ ట్రైంగ్ టు సే? నౌ పీటర్, లిసన్ టు మీ, దెర్ ఈస్ ఎ డైమెన్షన్ ఇన్ యూ దట్ నో వన్ హ్యాస్ సీన్ అంటిల్ నౌ. ఇంతవరకు ఎవ్వరు చూడని ఒక కోణం నీలో కూడా ఉంది పేతురు, రైట్? మరి ఎలా తెలుస్తుంది ప్రభు నాకు? నా కోణం ఎలా తెలిసింది నీకు? బై రెవల్యూషన్. మరి నీది కూడా అలాగే తెలిసిద్ది. యూ కెన్ ఫైండ్ అవుట్ ద న్యూ యూ బై రెవల్యూషన్. ప్రత్యక్షత ద్వారా, దేవుని వాక్య ప్రత్యక్షత. when the Holy Spirit begins to reveal to you, come on, ఎవరు చూడండి, కొన్ని పోలికలు కనపడచ్చు. ఇర్మియా పోలికలు, ఏలియా పోలికలు, యోహాన్ పోలికలు, యోనా పోలికలు, వీళ్ళ పోలికలు కనపడచ్చు. కానీ యు ఆర్ ఎ న్యూ స్పీషీస్ ఆల్ టుగెదర్. నీ వంటి వారు ఇంకొకరు లేరు. నువ్వు ఒక కొత్త రకం, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. కొన్ని పోలికలు కనపడినా నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తి, నువ్వు ఒక నూతనమైన వ్యక్తివి. నీలో ఉన్న ఆ నూతనమైన నిన్ను గూర్చిన ఆ నూతనమైన గుర్తింపు నీకు ఎలాగ అర్థమవుతుందంటే when you get the revelation. So కాబట్టి my job is to get the revelation from the word. ఈ వాక్య ప్రత్యక్షత నాలోనికి వస్తే నేను ఆ ప్రత్యక్షతను పొందుకోగలిగితే, ప్రత్యక్షత అంటే గ్రహింపు, దాన్నే దర్శనం అంటున్నాను, దాన్నే ఊహ అంటున్నాను. నౌ ఇఫ్ ఐ కెన్ గెట్ దిస్ రెవల్యూషన్, నౌ దట్ బికమ్స్ మై విజన్. ఆ దర్శనము నాలోనికి వచ్చినప్పుడు అండ్ నేను దాన్ని ఆలోచించడం ఆరంభించినప్పుడు, వెన్ ఐ బిగిన్ టు ఇమాజిన్, కమ్ ఆన్, అడుగు వాటికంటే, చెప్పాలి, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అనుకుందాం, ఈరోజు మీరు ఇంటికి వెళ్ళేసరికి టీవీ 9లో వస్తుంది అనుకుందాం, రేపొద్దున ఈ సమయానికి 10 గంటలకల్లా గుంటూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు వచ్చి పిడుగులు పడి అపార్ట్మెంట్లన్నీ కూలిపోతున్నాయని సమాచారం వచ్చింది అనుకుంటే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు దానికోసం. అవునా కదా? యు బిగిన్ టు ఇమాజిన్, కూలిపోయిన అపార్ట్మెంట్లో నువ్వు కింద, కాలు ఒకటి లోపల ఒకటి బయట, అందరు నిన్ను రెస్క్యూ. ఆ రాత్రి ప్రేయర్ లైన్కి ఫోన్లు వస్తాయి. చాలామంది అపార్ట్మెంట్ బయటే ఉండొచ్చు, అన్నిటికి ప్రిపేర్ అవుతారు. ఎందుకని? బికాజ్ యూ బిగిన్ టు ఇమాజిన్. కానీ అట్లా కాదు, రేపు ఉదయకాలమున నీ యొద్దకు విస్తారమైన సమృద్ధి దేవుడు తీసుకొని రాబోతున్నాడు అని చెప్తే ఎదురు చూస్తారా? ఏమలే అన్నాడు అన్న, చూద్దాం, పాస్టర్ గారు చెప్పారు, వస్తే దేవునికి స్తోత్రం, రాకపోయినా నాటకాలన్నీ. నేను చెప్తున్నాను, భలే భక్తి అనుకుంటారు, కాదది.
నిజంగా రాకపోతే దేవునికి స్తోత్రమా? సో కాబట్టి దేవుడు పరీక్షిస్తాడు, నిజంగా రాకపోతే కూడా స్తోత్రమా కాదని రాకుండా ఆపుతాడు. కమాన్. వాట్ ఈస్ ద న్యూ యూ? ఆ నూతనమైన నీవెవరు? అందరూ మరణమును చూస్తుంటే నువ్వు జీవమును చూస్తావు. అందరూ కన్ఫ్యూజన్ చూస్తూ ఉంటే నువ్వు పరిష్కారమును చూస్తావు. అందరూ సమస్యను చూస్తూ ఉంటే నువ్వు సమాధానాన్ని చూస్తావు. దట్స్ ద న్యూ యూ. హ్యావ్ యూ ఫౌండ్ అవుట్? హ్యావ్ యూ ఫౌండ్ అవుట్ యువర్ సెల్ఫ్? నిన్ను నువ్వు గుర్తుపట్టావా? నీవెవరో తెలుసా? నిన్ను కలుసుకున్నావా ఎప్పుడైనా? Did you get my point? Have you met you? Have you found you? Amazing Grace ఆ పాటలో ఏంటి? Once I was lost, now I am found. పొద్దున్న నెబుకద్నెజరు పిలిచి అన్నాడు, రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచాడు, మంత్రసానుల్ని, జ్ఞానులు, జ్యోతిషులు అందరూ పిలిచి అన్నాడు, నాకు కళ వచ్చింది, భావం చెప్పండి అన్నాడు. వాళ్ళు అన్నారు కళ చెప్పండి అన్నాడు. కళ కూడా మర్చిపోయాను అన్నాడు. రాజా, ఎవరి తరం కాదు, మనుషుని తరం కాదు, ఏ జ్ఞాని చెప్పలేడు. నువ్వు కళ చెప్తే భావం చెప్తాం. బాబు నేను కళ మర్చిపోయాను, భావం తెలియదు, నాకు కళ కావాలి, భావం కావాలి. కుదరదు రాజా, నువ్వు కళ చెప్పు, భావం నాకు గుర్తురేట్లేదు బాబు. లేదు రాజా, నువ్వు కళ చెప్పాలని కోపం వచ్చింది. నెబుకద్నెజరు అన్నాడు, మీరు కళాభావం రెండు చెప్పకపోతే మీ ఇల్లు పెంట కుప్పలాగా చేస్తాను అన్నాడు. అన్న బైబిల్లో ఉందన్నమాట. జ్ఞానులందరినీ సంహరిస్తాను, చంపేస్తానన్నాడు. మరణ శాసనం దేశంలోకి వచ్చేసింది. దానియేలుకి తెలిసింది. అప్పుడు దానియేలు అప్పుడు వాళ్ళ లీడర్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఏం జరిగింది? పలానా జరిగింది. ఓకే, నాకు 4 రోజులు టైం ఇస్తావా? నేను కళ చెప్తాను, భావం చెప్తాను. ద న్యూ యూ. వెంటనే వెళ్ళి రాజుని అడిగాడు. పలానా కుర్రోడు, యూదుల్లో నుంచి కొంతమంది వచ్చారు చెరకి, వాళ్ళు కుర్రోడు చెప్తానంటున్నాడు, కొంచెం టైం. ఓకే, ఇంట్లోకి వెళ్ళాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోని పిలిచాడు, మీరు నా కోసం ప్రార్థన చేయండి, చాలా పెద్ద పని ఉంది అన్నాడు. వచ్చి రాజా, దానియేలు చూసి రాజు అంటున్నాడు, నువ్వు చెప్తావా? నేను చెప్పను, మర్మములను బయలుపరచువాడు ఒకడు ఉన్నాడు. దెర్ ఇస్ అ గాడ్ హూ రివీల్స్ మిస్టరీస్. వాట్ అన్ ఆపర్చునిటీ. అందుకని ఆల్వేస్ టెల్, ఎవ్రీ అడ్వర్సిటీ ఈజ్ అన్ ఆపర్చునిటీ. మరణ శాసనం వచ్చింది, అందరిని చంపేసే పరిస్థితి. బట్ డానియల్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. రాజు సముఖంలో, రాజు ప్యాలెస్లో దేవుని పేరు చెప్పే అవకాశం దానియేలు సద్వినియోగం చేసి నిలబడి, రాజా, రాజు చిరంజీవి అగును గాక, తమరి దర్శనము తమరి భావము మర్మములను తెలియజేసి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఓకే, కళ చెప్పాడు, భావం చెప్పాడు. రాజు షాక్, అర్థం కాల. ఒక్కసారిగా ఉన్నతమైన స్థానము. వాక్యం రాయబడిన దానియేలు గురించి, ఈస్ కాల్డ్ ద డిజాల్వర్ ఆఫ్ డౌట్స్. సందేహంలన్నింటినీ ఇట్లా డిజాల్వ్ చేసేసేవాడు. దట్స్ ద న్యూ యూ. దట్స్ ద న్యూ యూ. దట్స్ ద న్యూ క్రియేషన్. నూతన సృష్టి. అమ్మా, దేవుడు నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. గెట్ ద విజన్. గెట్ ద విజన్. గెట్ ద విజన్. వాక్య సహవాసం చేయి, దేవునితో సహవాసం చేయి. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ముందు చూసారా? దట్ సెటిల్స్ ద మ్యాటర్. వాక్యంలో రాయబడింది, ఆయన ఆదిలోనే అంతమును పిలిచేవాడై ఉన్నాడు. హీ కాల్స్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకని స్టార్టింగ్లోనే ఎండ్ పిలిచాడంటే, ఆయన పిలిచిన తర్వాత మధ్యలో ఎవడు ఆపలేడని అర్థం. అది హల్లెలూయా. నీకు వాగ్దానం ఇచ్చాడు, నీ భవిష్యత్తును గురించి, నీ అభివృద్ధిని గురించి, నీ వ్యాపారమును గురించి, నీ కుటుంబమును గురించి, నీ జీవితమును గురించి ఆయన ఆదిలోనే అంతమును పిలిచాడంటే ఇట్స్ డన్. యూ జస్ట్ నీడ్ టు గెట్ దట్ రెవల్యూషన్. నువ్వు ఆ ప్రత్యక్షతను పొందుకో, యూ విల్ బిగిన్ టు వాక్ ఇన్ ఇట్. ద ప్రాబ్లమ్ ఈస్ యు ఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ ద వర్డ్. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? అర్థమవట్లేదా? దేవోక్తి లేని ఎడల నాశనము, జనులు కట్టులేక తిరుగుదురు. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. నౌ హియర్ ఇస్ ద వర్డ్ ఫర్ యూ. గెట్ ద విజన్. గెట్ ద విజన్. గెట్ ద విజన్. దేవుని యొద్ద నుంచి దర్శనమును పొందుకొని జీవితమును గురించి నీ ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టు. నీకు చాలా మంచి ఆలోచనలు ఉండొచ్చు.
దేవుని ఆలోచన శ్రేష్టమైనది. నీకు చాలా మంచి ఆలోచనలు ఉండొచ్చు, దేవుని ఆలోచన నీకు క్షేమకరమైనది. నీకు చాలా మంచి ఆలోచనలు ఉండొచ్చు, కానీ దేవుని ఆలోచనే నీ జీవితానికి ప్రయోజనకరమైనది. ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికంటే ఉన్నతమైన స్థితిలోనే దేవుడు ఉంచుతాడు, అందులో సందేహం లేదు. బట్ ఇట్స్ ఆల్ డిపెండెడ్ అపాన్ యువర్ విల్లింగ్నెస్ టు ద వర్డ్. నీ యొద్దకు వచ్చిన వాక్యమునకు నీ సమ్మతి పైన సమస్తం ఆధారపడి ఉంది. ఫాల్ ఇన్ లవ్ విత్ ద వర్డ్. దేవుని వాక్యంతో ప్రేమలో పడండి, ధ్యానించండి. See, if the meditation doesn't affect your imagination, that's not meditation. వాక్య ధ్యానించాలి. నీ ఇమాజినేషన్ ఎఫెక్ట్ అయ్యేంత వరకు వాక్యమును ధ్యానించాలి. వాక్యమును ధ్యానించు, ధ్యానించు, ధ్యానించు. నువ్వు ధ్యానించినప్పుడు దాని యొక్క నెరవేర్పు నిశ్చయముగా నీ జీవితంలో చూడగలుగుతావు. హల్లెలూయా. ఎవరి హెడ్ బావ్, ఎవరి హెడ్ బావ్. ప్రభు నాతో మాట్లాడాడు అన్నవారు మీ నోరు తెరిచి ప్రార్థన చేయండి. నేను దర్శనము లేక ఉన్నాను నాయన. లార్డ్, ఐ నీడ్ ఎ విజన్ ఫర్ మై లైఫ్ టుడే. నేను నాశనం అవటం నాకు ఇష్టం లేదు, బట్ ఐ నీడ్ ఎ విజన్. ఐ నీడ్ ఎ విజన్. ఐ నీడ్ ఎ విజన్. హెల్ప్ మీ గెట్ ద విజన్. హెల్ప్ మీ టు సీ. నేను చూడగలిగినట్లు నా కన్నులు తెరవచేయి నాయన. హెల్ప్ మీ టు సీ. ప్రార్థించండి. హెల్ప్ మీ టు సీ. ఓపెన్ మై ఐస్. నా కన్నులు తెరువు నాయన. హెల్ప్ మీ టు సీ. నీవు నా కొరకు కలిగిన ఆలోచన నేను చూడగలిగినట్లు నా కన్నులు తెరవచేయి నాయన. ఆ దర్శనము నేను పొందుకొని నాశనం అవ్వక, నశింపక నాయన నీ చిత్తంలో నేను స్థిరపడినట్లు కృప చూపించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నీవు ఇచ్చిన మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేసి విస్తారముగా ఫలించున్నట్లు మీ కార్యము చేయమని సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. If you're blessed by the word, come on, clap your hands. Praise the Lord. Hallelujah. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి. మీకు అందరికి వచ్చిన పాటే అనుకుంటున్నా. నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో పరవశించువేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో పరవశించువేళ. చెప్తాం. మౌదును నేనే మౌదును, మౌదును నేనే మౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు నా యేసయ్యా. జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా. పాడదాం. జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా. ఈ మాట కోసమే పాడుతున్నా. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచే ఆ శుభవేళ,
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచే ఆ శుభవేళ. శబ్దం ఏమవుదును? ఏమవుదును, నేనేమవుదును, ఏమవుదును, నేనేమవుదును. హల్లెలూయా. ఎవరికి తెలియని ఒక క్రొత్త పేరుతో ఆయన పిలుస్తాడన్న మాట గుర్తొచ్చి పాడ. దెర్ ఇస్ అ నేమ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ దట్ నో వన్ నోస్. ఎవరికి తెలియని ఒక పేరు దేవుడు నీకు ఇచ్చాడు. యువర్ న్యూ ఐడెంటిటీ, యూ కెన్ నో ఇట్ బై రెవల్యూషన్. హల్లెలూయా.